కర్నూలు ఎంపీ బుట్ట రేణుక ఎటూ తేల్చుకోలేక అయోమయంలో పడింది. 2014 ఎన్నికల్లో బుట్ట రేణుక వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే వైసీపీ ప్రతిపక్ష పార్టీకే పరిమితమైంది. తదనంతర పరిణామాలతో టీడీపీ అధికారంలో ఉండడంతో ఎంపీ రేణుక తన భర్తను ముందుగా టీడీపీలోకి పంపించారు. తాను టీడీపీకి వెళ్తే పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుందని భావించి వైసీపీకి దూరంగా ఉంటూ టీడీపీకి అనుబంధ సభ్యురాలిగా మారిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారనే ధీమాతో ఉన్నారు. అందుకోసం చిన్నబాబు లోకేష్ మద్దతు కూడా కూడబెట్టారు. అయితే కొద్ది రోజులుగా కర్నూలు ఎంపీ సీటుకు తననివ్వడం కుదరదని చెప్పినట్లు టీడీపీ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయట. ఇటీవల చంద్రబాబు నాయుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న వారు పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు ఎంపీ స్థానం, ఆయన భార్య కోట్ల సుజాతమ్మకు ఆలూరు అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేశారు. దీంతో ఎంపీ బుట్ట రేణుక ఆశలన్నీ ఆవిరయ్యాయి. చిన్నబాబు లోకేష్ కూడా కర్నూలు ఎంపీ టికెట్ బుట్ట రేణుకకు ఇవ్వాలని అడిగినా చంద్రబాబు ససేమిరా అన్నట్లు తెలిసింది. కాగా ఎంపీ టికెట్ రాకపోతే ఎమ్మెనూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని బుట్ట రేణుక భావించారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బుట్ట రేణుకలపై సర్వే జరుగుతుందని, సర్వే ఎవరికి అనుకూలంగా వస్తే వారికే సీట్ అని తెగేసి చెప్పారట. దీంతో అసెంబ్లీ టికెట్ కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు. దీంతో రేణుకు టీడీపీ వేడలేక వైసీపీకి వెళ్లలేక అయోమయంలో పడ్డారని తెలుస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.